నాకు జస్ట్ ఒక 10 మినిట్స్ టైం ఇవ్వు. రేపు కాదు, వచ్చే వారం కాదు, ఇప్పుడే మీకున్న ఫోన్ అడిక్షన్ని డిస్ట్రాయ్ చేస్తా. నువ్వు ఫోన్ అడిక్షన్తో బాధపడుతున్నావా? ప్రతిసారి మొదలుపెట్టి మళ్ళీ పడిపోతున్నావా? అయితే జాగ్రత్తగా విను. ఇది నీ లైఫ్ని మార్చే క్షణం కావచ్చు. నిజం చెప్పాలంటే ఫోన్ అడిక్షన్ అనేది చిన్న బ్యాడ్ హ్యాబిట్ కాదు. ఇది నీ ఎనర్జీ, ఫోకస్, కాన్ఫిడెన్స్, డిసిప్లిన్ని సైలెంట్గా డ్రైన్ చేస్తుంది. ప్రతిసారి నువ్వు దానికి సరెండర్ అయితే కొద్దిసేపు ఆనందం వస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది? రిగ్రెట్, గిల్ట్, ఎంప్టీ ఫీలింగ్. అందులోనే పెద్ద ప్రాబ్లం ఏంటంటే నేను ఇంతే అని అనిపించుకోవడం. కానీ జాగ్రత్తగా విను, ఇది నువ్వు కాదు, ఇది నువ్వు అలవాటు చేసుకున్నది మాత్రమే. ద ట్రూత్ అబౌట్ అడిక్షన్, నీ బ్రెయిన్ వీక్గా లేదు, నీ బ్రెయిన్ ట్రైనింగ్ అయ్యింది. పోర్న్ అనేది నీ బ్రెయిన్లో డోపమైన్ పెంచుతుంది. అదే కెమికల్ నువ్వు ఏదైనా గొప్పది సాధించినప్పుడు వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు దాన్ని ఎర్న్ చేసుకోలేదు. అందుకే నీ బ్రెయిన్ ఈజీ ప్లెజర్కి అలవాటు పడిపోయింది. హార్డ్ వర్క్ని దూరం పెడుతుంది. అందుకే నువ్వు ప్రొక్రాస్టినేషన్ చేస్తావు, మోటివేషన్ కోల్పోతావు, మెంటల్గా క్లియర్గా అనిపించదు. నువ్వు లేజీ కాదు, నువ్వు ఓవర్ స్టిమ్యులేట్ అయ్యావు. మైండ్ సెట్ షిఫ్ట్ చేసుకోవడం స్టార్ట్ చేయి. ఈ అడిక్షన్ని వదిలేయాలంటే మోటివేషన్ అవసరం లేదు, ఒక డెసిజన్ అవసరం. నా అర్జెస్ మీద నేను కంట్రోల్లో ఉన్నాను అని ఇప్పుడే డెసిజన్ తీసుకో. ఎందుకంటే అర్జెస్ అనేవి టెంపరీ, కానీ వాటి వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అనేవి ఎక్కువ కాలం ఉంటాయి. నువ్వు నీ మైండ్ని కంట్రోల్ చేస్తావా, లేకపోతే నీ మైండ్ నిన్ను కంట్రోల్ చేస్తుందా? కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ చూద్దాం. నెంబర్ 1, ట్రిగ్గర్స్ని తొలగించు. నువ్వేం చేస్తున్నావో నీకే తెలుసు. ట్రిగ్గర్ చేసే కంటెంట్ని అన్ఫాలో చేయి. అవసరమైతే యాప్ డిలీట్ చేయి. రాత్రిళ్ళు ఒంటరిగా ఫోన్లో ఉండటం తగ్గించు. నీ పరిసరాలు నీ అలవాట్లని తయారు చేస్తాయి. జస్ట్ క్విట్ చేయడం సరిపోదు, రీప్లేస్ చేయాలి. అర్జ్ వచ్చినప్పుడు 20 పుషప్స్ చేయి. చల్లని నీళ్ళతోని స్నానం చేయి. బయటకు వెళ్ళి నడువు. నీ బ్రెయిన్కి కొత్త అసోసియేషన్ ఇవ్వు. నెంబర్ 3, నీ ఆలోచనల్ని మార్చు. ఐ కాంట్ వాచ్ అనకండి, ఐ డోంట్ వాచ్ అనండి. ఇది చిన్న మార్పు కాదు, పెద్ద ఐడెంటిటీ చేంజ్. డైలీ డిసిప్లిన్ బిల్డ్ చేయి. డిసిప్లిన్ ఒక మజిల్ లాంటిది. చిన్నవి మొదలుపెట్టు. టైంకి లేవడం, ఎక్సర్సైజ్ చేయడం, మంచి ఆహారం తీసుకోవడం. చిన్నవి కంట్రోల్ చేస్తే పెద్దవి ఈజీగా కంట్రోల్ అవుతాయి. ఎమోషనల్ కనెక్షన్, ఒక్కసారి ఇమాజిన్ చేసుకో. నీ ఫ్యూచర్ వర్షన్ అనేవాడు కంప్లీట్ సెల్ఫ్ కంట్రోల్లో ఉన్న వ్యక్తి. ఎక్కడికైనా వెళ్ళినా కాన్ఫిడెంట్గా ఉంటాడు, డీప్ ఫోకస్తో పనిచేస్తాడు. ఆ వ్యక్తి నిజమే, కానీ ప్రతిసారి ఇన్స్టాంట్ ప్లెజర్ ఎంచుకుంటే అతనికి దూరం అవుతావు. ఫైనల్ పుష్ ఏంటంటే ఇదే నీ మూమెంట్. రేపు కాదు, తర్వాత కాదు, ఇప్పుడే. ఇక మీదట నేను కంట్రోల్లో ఉంటానని ఒక డెసిజన్ తీసుకో. ఎందుకంటే నిజం ఏంటంటే పోర్న్ అడిక్షన్ అనేది సడన్గా నిన్ను నాశనం చేయదు. అది స్లోగా, సైలెంట్గా నిన్ను డిస్ట్రాయ్ చేస్తుంది. ఇవాళ నువ్వు దాన్ని ఆపేస్తావు. స్ట్రాంగ్గా ఉండు, ఫోకస్గా ఉండు. నీ లైఫ్ని మళ్ళీ స్టార్ట్ చేయి.